అభిషేక్ శర్మ సంపూర్ణ ఓపెనర్ అని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కొనియాడారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. అభిషేక్ శర్మ టీ20లో పరిపూర్ణ ఓపెనర్. అలాగే అతడు ధైర్యమున్న, నైపుణ్యమున్న బ్యాటర్. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు అని పేర్కొన్నాడు. అభిషేక్ శర్మకు సంబంధించిన ఆసక్తికరమైన రహస్యాన్ని అతడి గురువు టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ బయటపెట్టాడు. బ్యాట్ల విషయంలో అతడికున్న సెంటిమెంట్ని గురించి వెల్లడించారు. మనం అభిషేక్ శర్మ నుంచి ఏమైనా తీసుకోవచ్చు, కానీ అతడి నుంచి బ్యాట్ను మాత్రం ఎవ్వరూ తీసుకోలేరు. అభిషేక్ దీనికోసం పెద్ద యుద్ధమే చేస్తాడు. అవసరమైతే ఏడుస్తాడు, కానీ అతడి దగ్గరున్న వాటిలో నుంచి ఒక్కటంటే ఒక్క బ్యాట్ను కూడా ఎవ్వరికీ ఇవ్వడు. అతడి దగ్గర 10 బ్యాట్లున్నా అతడు మాత్రం పైకి నాకు 2 బ్యాట్లున్నాయని అంటాడని యువరాజ్ సింగ్ వెల్లడించారు. అలాగే అతడు నా బ్యాట్లని తీసుకుంటాడు, కానీ అతడివి మాత్రం నాకు అస్సలు ఇవ్వడు అని యువరాజ్ సింగ్ అన్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న అభిషేక్ శర్మ యువరాజ్ వ్యాఖ్యలతో నవ్వులు చిందించాడు. అభిషేక్ శర్మను తీర్చిదిద్దడంలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. అతడు కొన్నాళ్లు అభిషేక్ శర్మకు శిక్షణ ఇచ్చాడు, బ్యాటింగ్లో మెలకువలు నేర్పించాడు. ఇటీవల ముగిసిన ఆసీస్ టూర్లో భాగంగా టీ20లో అభిషేక్ శర్మ అద్భుతంగా రాణించాడు. 5 మ్యాచ్ల్లో 163 పరుగులతో సిరీస్లో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ను కైవసం చేసుకున్నాడు. మరో ఓపెనర్ శుభ్మన్ గిల్తో కలిసి ఈ సిరీస్లో మొత్తంగా 188 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఆస్ట్రేలియాలో ఆసీస్పై ఇదే అత్యుత్తమ పార్ట్నర్షిప్. వీరు సౌత్ ఆఫ్రికా బ్యాటర్లైన డేవాల్డ్ బ్రేవిస్, ట్రిస్టాన్ స్టబ్స్ ఈ సంవత్సరంలో సాధించిన 187 పరుగుల భాగస్వామ్య రికార్డులను అధిగమించారు. అలాగే అభిషేక్ శర్మ గబ్బా వేదికగా జరిగిన 5వ టీ20లో తన కెరియర్లో 1000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అతడు ఈ ఫీట్ను కేవలం 528 బంతుల్లోనే సాధించడం విశేషం.